ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించుచు ఆరాధించుచు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయము దేవుడు ఇచ్చినందుకు మనం మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమైనాము. ప్రతి వారము ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు ఈ ఆన్లైన్ మీడియా ద్వారా వీక్షిస్తూ దీవించబడుతున్న విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడమైన దేవ, ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, కీర్తనీయుడు, పూజనీయుడు, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ఈ దినము కొరకు, ఈ సమయము కొరకు, మీ పాద సన్నిధానము కొరకు, మీ వాక్యము ద్వారా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మిమ్మల్ని మీరు మహింపరుచుకుంటున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు, అనేక మంది దీవించబడుతున్నారని వింటున్నాము. నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఈ పరిచర్యలో మీరు మాకు ఇచ్చినటువంటి దీవెనలన్నిటి కొరకు నీకు వందనాలు, హెచ్చరికల కొరకు నీకు వందనాలు, ఆధ్యాత్మిక సత్యముల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము తన జీవితంలో కట్టినటువంటి బలిపీఠముల గురించి గత వారం నా తండ్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ వారం కూడా కొన్ని విషయాలు మాకు నేర్పించాలని మీరు ఆశపడుతున్నారు. వాటిని మాకు నేర్పించి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ విధముగా ప్రభా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దర్శించి దీవించి మీ ప్రత్యేకమైన ప్రత్యక్షతను వారికి దయచేయమని, ఈ ధ్యానాన్ని మాకందరికీ దీవెనకరంగా చేయమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుస్వామి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఒక చిన్న పల్లవి పాడుకుందాము. శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవో సృజనాత్ముడా, శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవో సృజనాత్ముడా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా. పాప భారం భరించినావో, పాపినైనా నా కొరకేగా, పాప భారము భరించినావో, పాపినైనా నా కొరకేగా, పవిత్రతతోని పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో, పవిత్రతతోని పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా, హోసన్న హల్లెలూయా. శ్రీకరుండ శ్రీయేసునాథ, శ్రీమంతుడవో సృజనాత్ముడా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమును బట్టి మిమ్మల్ని అందరిని బట్టి దేవుని యొక్క సహాయము నడిపింపును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గత వారం మనము అబ్రహాము జీవితంలో జ్ఞాపకం చేసుకున్నామండి. ఆయన తన జీవితంలో దేవుని ఆజ్ఞ మేరకు బలిపీఠములు కట్టినటువంటి జీవితాన్ని, ఆయన యొక్క సమర్పణను, ఆయన యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించినటువంటి ఆ ఆధ్యాత్మిక లోతైన జీవితాలను మనం రెండింటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ గత వారం మీరు అటెండ్ కాలేకపోయినట్టయితే, వినకపోయినట్టయితే, చూడకపోయినట్టయితే నేను రెండు విషయాలు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకున్నామండి.
మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను నాకు అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. నీవు నాకు రాళ్లతో చేయనప్పుడు మలచిన రాళ్ళు దానితో కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. జాగ్రత్త సుమి అని దేవుడు అబ్రహాముకు ఆదేశించినట్టుగా మనం గమనిస్తున్నాం. నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించుటకు ఈ బలిపీఠము నిర్మించమని దేవుడు చెప్పగా, ఆయన ఈ భూ సంబంధమైనటువంటి ఈ మానవుడు దేవుని నుండి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అందుకునేటువంటి స్థలము అనేటువంటి ఈ బలిపీఠం అనే గొప్ప కార్యమును ప్రారంభించినట్టుగా మనం చదువుకుంటున్నాం. ఇంగ్లీష్లో దీన్ని ఆల్టర్ అని అన్నారని చెప్పిన. ఎలా నిర్మించాలి? మలచని రాళ్లతో, పనిముట్లు తగలకుండా, ఉన్న రాళ్ళు ఉన్నట్లుగానే మెట్లు పెట్టకుండా దాన్ని తయారు చేయాలని నిర్గమాకాండం 20వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు. క్లుప్తంగా మనం ఆలోచన చేసుకున్నట్టయితే బలిపీఠం అనగా పాత నిబంధన ప్రకారం ఒక వధ స్థలం, ఒక బలిని అర్పించేటువంటి స్థలం అనేటువంటి మాట మనం గమనించినాం. కొత్త నిబంధన ప్రకారం అయితే ఒక సమర్పణ స్థలము అని కూడా మనం అర్థం చేసుకున్నాం. మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకునేటువంటి స్థలము. సో బైబిల్లో ప్రప్రథంగా బలిపీఠమును నిర్మించినటువంటి వ్యక్తి నోబహు అని నేను మీకు జ్ఞాపకం చేసినాను. అయితే ఎక్కువ బలిపీఠమును కట్టినటువంటి వ్యక్తి అబ్రహాం అని నేను మీకు తెలియజేసినాను. కనుక ఈ కృతజ్ఞతతో బలిపీఠమును కట్టుటకు అబ్రహాం పూనుకున్నాడు. రాతి బలిపీఠమును కట్టి గుడారంలో నివసించేటువంటి వాడు. ఎందుకనగా ఆయన కార్యం శాశ్వతంగా ఉండాలని అబ్రహాము సేవకుడు అలా ఆలోచించాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి బలిపీఠం నిర్మించిన తర్వాతనే తన సొంత పనిని ఆరంభించేటువంటి వాడు. ఆదికాండం 12వ అధ్యాయం 6-7 వచనాలలో ప్రత్యక్ష బలిపీఠము కట్టినట్టుగా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. అక్కడ ప్రత్యక్ష బలిపీఠం అని లేదు, కానీ దేవుడు అబ్రహాముకు ఎక్కడైతే ప్రత్యక్షమై సెలవిచ్చాడో అక్కడ అబ్రహాం ఆయనకు ఒక బలిపీఠం కట్టాడు. దేవుని ప్రత్యక్షతను అనుభవించాడు కాబట్టి ఆ బలిపీఠంలో అబ్రహాం గారు ప్రత్యక్ష బలిపీఠము కట్టుకున్నాడనేటువంటి మాట. ప్రత్యక్షత అంటే దేవుడు తనకు తాను ఆయనకు బయలుపరచుకోవడం అనేటువంటి విషయం నేను మీకు తెలియజేసినాను. కనుక దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనల్ని దర్శిస్తాడు, మనకు ప్రత్యక్షం అవుతాడని మాట కూడా నేను జ్ఞాపకం చేసినాను. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో, ఎంతమంది బైబిల్ ఉన్నా చదువుతున్నారో లేదో, దానిని ధ్యానిస్తున్నారో లేదో కూడా నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసినాను. బైబిల్ నా దేశము యొక్క తుపాకీ అని, ఒక దేశము యొక్క రాణి అన్నట్టుగా నేను జ్ఞాపకం చేసినాను. రెండవ బలిపీఠము ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో, మరలా 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చదువుకున్నాం, ప్రార్థన బలిపీఠం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆయన దేవుడు తన్ను తాను ఎక్కడ తనకు ప్రత్యక్షపరచుకున్నాడో అక్కడ బలిపీఠం కట్టి దానికి ప్రత్యక్ష బలిపీఠం అని పెట్టుకున్నాడు పేరు. రెండవదిగా ఆయన ఎక్కడైతే కనబడి దర్శనమిచ్చాడో అక్కడ అబ్రహాము ప్రార్థన చేశాడు కాబట్టి అక్కడ కట్టినటువంటి బలిపీఠంకు ప్రార్థనా బలిపీఠం అని పేరు పెట్టుకున్నాడని చెప్పినాను. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం దేవునితో సంభాషించేటువంటి ఈ ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని ఆయన పాదముల చెంత నేర్చుకుంటాం. పాదముల చెంత చేరి ప్రభువాన్ని పిలిచినప్పుడు ఆయన అవును నా బిడ్డ చెప్పు అని ఆయన ఆలకించేటువంటి స్థలం. మన ప్రార్థనలు వింటాడు. తన సొంత సమయంలో తన చిత్త ప్రకారము తన ఉద్దేశములను తన ప్రణాళికను తెలియజేస్తాడనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో తప్పనిసరిగా ఉండాలి అని ప్రతి విశ్వాసికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన లేమి పాపము అన్నాడు సమూయేలు భక్తుడు. మన జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఉంటే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంత సమయం దేవునితో ముచ్చటిస్తున్నాం? ఎంతసేపు దేవునితో సంభాషిస్తున్నాం? ఎంతగా మనం లోతుగా ఆయనతో లేక సన్నిహితంగా సంబంధం కలిగి ఆయన ఉద్దేశాలు కనుక్కుంటున్నాం అనే మాట చెప్పి నేను అక్కడ ఆపు చేశాను. 3వ బలిపీఠము 4వ బలిపీఠం 2 జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం ముగించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 అండ్ వర్స్ 1.
ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారికి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. నీ యందు ఆశీర్వదించబడినటువంటి అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. మూడవదిగా ఈ ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్న రీతిగా, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళాలి. ఆ దేశంలో అక్కడ నీవు గుడారం వేసుకొని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో నుండి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాలి అని చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన బలిపీఠము దేవుని కొరకు కట్టినడు. 16వ వచనంలో నేను నిన్ను ఆశీర్వదించుచున్నానని దేవుడు సెలవీయగా అబ్రహాం ఈ 3వ బలిపీఠమునకు ఆశీర్వాద బలిపీఠము అని పేరు పెట్టుకున్నాడు. అన్ ఆల్టర్ ఆఫ్ బ్లెస్సింగ్. మన జీవితంలో దేవునితో మనం సంభాషించేటువంటి ఈ ప్రార్థనా బలిపీఠము కట్టుకున్న తర్వాత, ఆయన ప్రత్యక్షతను అనుభవించిన తర్వాత, ఇప్పుడు మనము దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు, వాగ్దాన ఫలములను పొందుకునేటువంటి బలిపీఠముగా దీనిని అర్థం చేసుకోవాలని, దీనిని బట్టి దేవుడు అబ్రహాం నిన్ను విస్తరింపజేసేదను అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు. అనగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశంను, నీ సంతతిని విస్తరింపజేస్తాను అనేటువంటి మాట అందులో మనకు గోచరం అవుతున్నది. అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఎలా విస్తరింపజేస్తాడో అది కూడా చెప్పాడు. అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి మాట ఏమిటంటే 15వ అధ్యాయం 5వ వచనం, ఇసుక రేణువుల వలె అని ఒక మాట అన్నాడు. రెండవది ఆకాశ నక్షత్రముల వలె. ప్రియమైన బిడ్డల, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. ఆకాశ నక్షత్రములను లెక్కించగలమా? వాటిని ఒకసారి అన్నిటిని మనం వీక్షించగలమా? అలాగే నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు మనం చూడగలమా? ఇసుక రేణువులను మనం లెక్కించగలమా? అంటే ఇంత విస్తారముగా నీ సంతానం నేను ఆశీర్వదించదను అనేటువంటి మాట, దేవుని యొక్క వాగ్దానమును అబ్రహాం గారు విన్నారు. అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి ఈ దేవుడు ఎలా విస్తరింపజేస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో ఈ 3వ బలిపీఠమును కట్టినప్పుడు అబ్రహాం అర్థం చేసుకుంటున్నాడు. నంబర్ 1 ఇసుక రేణువుల వలె, నంబర్ 2 ఆకాశ నక్షత్రముల వలె. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. అనగా భూ సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేక పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా, బహు విశదముగా మాట్లాడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇసుక రేణువులు అనగా భూ సంబంధమైన ఆశీర్వాదములు, ఆకాశ నక్షత్రముల వలె అనగా ఇవి ఆ పరలోక సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అని. భూలోక సంబంధమేమో శరీరం వరకు, ఈ లోకం వరకే పరిమితం. రెండవది ఆకాశ నక్షత్రముల వలె అనగా ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమే. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు 2 విధములుగా ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేసుకుంటాం. చాలాసార్లు మనము ఈ లోకంలో మనము ఒక 2-3 బిల్డింగులు కట్టుకొని, 2 వాహనాలు కొనుక్కొని, వెండి బంగారములు కనుక్కొని, కుటుంబం అంతా కూడా దీవించబడుతున్నట్టుగా కనబడినప్పుడు దేవుడు వీరిని ఎంతగా ఆశీర్వదించినాడు అని పలు విధములైన మనుషులు పలు విధములుగా మాట్లాడుకుంటుంటారు. కానీ అవి ఈ లోకములకు సంబంధించినవే, తాత్కాలికమైనవే. అవి ఈ లోకానికి పరిమితమైపోయినవి, శాశ్వతముగా ఉండేటివి కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఆకాశ నక్షత్రముల వలె అంటే పరలోక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, ఆత్మకు సంబంధించినటువంటివి శాశ్వతమైన ఆశీర్వాదాలు కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదాలతో తృప్తిపడి పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే ఎంత దుర్లభమైన విషయం, ఎంత అన్యాయమైన విషయం. అందుకే అబ్రహాముతో దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెప్పినాడు 2 సంతానములను, ఇస్సాకు వలన కలిగిన సంతానమును అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదములు, రెండవది ఇష్మాయేలు సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనగా భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆకాశ నక్షత్రములను చెప్పినాడు, ఇసుక రేణువులు కూడా చెప్పినాడు. అలాగే ఇస్సాకు వలన కలిగిన సంతానము, రెండవదిగా ఇష్మాయేలు వలన కలిగిన సంతానం అని చెప్తున్నాడు. ఈ పోలిక,
ఈ సంబంధం లేక ఈ వ్యత్యాసమును మనం గమనించాలి. చాలాసార్లు ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదం దొరికితే చాలు, పెళ్ళై ఒక ఇల్లు కొట్టుకొని ఒక వాహనం కొనుక్కుంటే ఉద్యోగాలు ఉంటే చాలు అనుకుంటాం. కానీ ఇవి శాశ్వతమైనవి కాదు ప్రియ సహోదర సహోదరి. అవి ఈ లోకానికే పరిమితం, అవి శరీర సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడమని ఆశిస్తున్నాడు. కనుక ఇస్సాకు వలన సంతానమును పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలుగా జ్ఞాపకం చేసుకొని ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆ ప్రత్యక్షతలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం గమనించాల్సిన వారమేను. ఈ లోకానికి సంబంధించినవి తాత్కాలికమైనవి, అవి శరీరానికి సంబంధించినవి, అవి శాశ్వతం ఉండేటువంటి కాదు. దానికంటే ఈ పరలోక సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాల మీద ఎక్కువ దృష్టి ఉంచాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట వినగానే అబ్రహాము కృతజ్ఞతతో ఈ ఆశీర్వాద బలిపీఠమును కట్టుకున్నాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడ ప్రార్థన చేశాడో, ఇప్పుడు సాక్షాత్తు దేవుని యొక్క ప్రత్యక్షతనే అనుభవిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రత్యక్ష బలిపీఠం ఉన్నదా? మీ సంగతి ఏమిటో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నా జీవితంలో దేవుని ప్రత్యక్షతను నేను బాగా అనుభవించిన అనుభవాలు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఏ సందర్భంలో, ఏ వయస్సులో, ఏ పరిస్థితులలో దేవుడు నన్ను దర్శించినాడో, ఆయన వాగ్దానాలు ఇచ్చి వాగ్దాన ఫలములు పొందుకునే భాగ్యం నాకు ఇచ్చాడో నేను ఎరుగుతుంది కాబట్టి నేను ఈ మాట చెప్పగలను. కనుక దేవుడు మనల్ని ఎక్కడ దీవిస్తానని వాగ్దానం చేశాడో ఆ స్థలాలే మనకు ఆశీర్వాద బలిపీఠం. శారీర రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మన పిల్లలు కానీ, లేక మన పిల్లలు కానీ, లేక వేరే స్నేహితుల పిల్లలు కానీ, బంధువుల పిల్లలు కానీ, ఎక్కడో మంచి అమెరికా దేశం లాంటి దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, లేక ఇస్రాయేలు దేశంలో ఒకవేళ సెటిల్ అయితే జీవితంలో మనం అనుకుంటాం ఎంత గొప్ప ఆశీర్వాదం అనుకుంటాం. అంతవరకే ఆలోచన చేసినామా? ఈ లోకంలో మనల్ని, లేక ఈ దేశంలో మనం దేవుడు ఆశీర్వదిస్తాడని మనం నమ్ముతున్నామా? దేవుడు మనల్ని ఎక్కడ దీవిస్తాడో, ఎక్కడ మనకు వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలములు పొందేటట్టు చేశాడో ఆ స్థలాలే మనకు ఆశీర్వాద బలిపీఠములు. కనుక ఇలాంటి ఆశీర్వాద బలిపీఠం కట్టుకోవాలంటే కేవలం అమెరికా మాత్రమే వెళ్ళాలి, లేకపోతే ఇంకో పరదేశానికి వెళ్ళాలి అనేటువంటి అపోహ మనకు ఉండకూడదు. దేవుడు మనల్ని ఎక్కడ ఆశీర్వదిస్తాడో అదే ఆశీర్వాద బలిపీఠం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థలాలే మనకు ఆశీర్వాదాలు. ఇక్కడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక మంచి మాట అండి. ఒక మాట నేను తప్పకుండా మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. We are called to be a blessing to others. You are called to be a blessing to others. వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు పిలువబడినారు. మొట్టమొదటి మాట, మీరు ఆశీర్వదింపబడుటకే పిలువబడినారు. మీరు ఆశీర్వించబడాలి, మీరు వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ ఆశీర్వాద బలిపీఠం మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే యు ఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు ద ఎంటైర్ జనరేషన్, ఎంటైర్ నేషన్, ఎంటైర్ కంట్రీ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇంటికి, నీ జీవితానికే, లేక నీ వంశానికే నీ ఆశీర్వాద సంబంధమైన జీవితం పరిమితం కాకూడదు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యు ఆర్ బ్లెస్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు ఆల్ అదర్స్. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు మా పక్కింట్లో ఉండడం, మీరు మీ దేవునికి ప్రార్థన చేయడం మాకెంతో సంతోషంగా ఉన్నదండి, మాకెంతో ఆనందంగా ఉన్నదని మన నైబర్, మన ప్రక్కన ఉన్నటువంటి పొరుగువారు క్రైస్తవేతలు ఈ మాట అనగలరా? అంటే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామని వారు అర్థం చేసుకున్నారా? మనం అంటుంటాం అప్పుడప్పుడు మాట వరుసగా, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నామని. నిజంగా ప్రార్థన చేస్తున్నామా? అట్లయితే యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. అలాగున్న ఆశీర్వాద బలిపీఠం మనకు అబ్రహాం ద్వారా దాని ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం ఆశీర్వాదములకు వారసులగుటకే వీఆర్ హెయిర్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదములకు వారసులగుటకు మనం పిలువబడినామని బైబిల్ గ్రంథం మనకు ఘోషిస్తున్నది. చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తున్నానండి. 4వ బలిపీఠం. కనుక మొట్టమొదటిది ప్రత్యక్ష బలిపీఠం, 2వది ప్రార్థనా బలిపీఠం, 3వది ఆశీర్వాద బలిపీఠం అని చెప్పినాను. 4వ మాట ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం.
9వ వచనం 13వ వచనం, 22వ అధ్యాయము 9వ వచనం. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అనే పేరు పెట్టినట్టుగా దాని ఒక భావాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ అబ్రహాము చివరిగా తన కుమారుని, సాక్షాత్తు కుమారుణ్ణి ఇస్సాకును దేవునికి బలి అర్పణ చేసినట్టుగా మనం చదువుతున్నాం. వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. ఇది చివరి బలిపీఠం. అబ్రహాము జీవితంలో 4వదిగా చివరి బలిపీఠం అని మనం చూస్తున్నాం. దీనిపై తాను ప్రేమించిన తన ఏకైక కుమారుడు ఇస్సాకును సమర్పించుటకు పూనుకున్నాడు. ఒక నిమిషం మనం ఇక్కడ ఆగి మనం ఆలోచన చేస్తున్నామండి. లేక పుట్టినటువంటి అతి ప్రియమైన గారాభంతో పెంచుకున్నటువంటి కుమారుడు ఒక్కడే కుమారుడు ఇస్సాకు. దాని మీద పెట్టి దేవునికి బలి అర్పణ చేయాలని, సమర్పణ చేయాలని తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకు 4 కుమారులు ఉన్నారు అనుకోండి. ఒక కుమారుని దేవుని సేవకు పంపించమని ఎవరైనా దైవ సేవకుడు చెప్తే వద్దు సార్, ఇప్పుడు చూస్తున్నాం కదా దేవుని సేవకులకి పరిస్థితి, వాళ్ళ జీవితాలు చూస్తున్నాం కదా ఎంత ఘోరంగా ఉన్నాయండి, సంఘాలు ఎంత పాడైపోయినాయండి, ఎన్ని రకాల రాజకీయాలు ఉన్నాయండి, చిచి పొరపాటు కూడా నా పని చేయనని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎంత విచారకరమైన విషయం. లేక వృద్ధాప్యమందు ఒక కుమారుని కలిగినటువంటి అబ్రహాము దేవునికి బలి అర్పణ చేయడానికి సిద్ధపడ్డాడు. కెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ అబ్రహాం, ది హార్ట్ ఆఫ్ అబ్రహాం? నీ ఒక్కగానొక కుమారుని బలి అర్పించమన్నప్పుడు నిజంగా నన్ను కనుక దేవుడు అడిగినట్టయితే నేను అల్లారుముద్దుగా పెంచుకున్నట్టు ఒకే ఒక కుమారుడు. ఒకవేళ నా కుమారుని దేవుడు అడిగింటే నేనేమి చేసిందో, నేనేం జవాబు చెప్పిందో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం అట్లా ఆలోచన చేయలేదని వెంటనే అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు. అన్య దేశంలో నిర్మించినటువంటి వాడు, మోరియా దేశం అనగా అన్య దేశాలలో సైతం తన్ను తాను సమర్పించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ పర్వతం మీద ఆయన ఈ బలిపీఠం కట్టుకున్నాడు. తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడానికి తీర్మానం చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అబ్రహాం ఈ బలిపీఠం నిర్మించడానికి ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఎంతో త్యాగం ఇందులో మనకు కనబడుతున్నది. ఎంతో సహనం అక్కడ కనబడుతుంది అబ్రహాం జీవితంలో. ఎంత ప్రేమ, దేవుని యెడల ఎంత గౌరవం, ఎంత భక్తిభావం కనుందో గమనించి ఇవన్నిటి యొక్క కలయికనే సమర్పణ. తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాం ఒప్పుకున్నాడు. ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదండి, విసిగిపోయి కాదు. మాటికి దేవుడు అడుగుతుంటే ఇక లాభం లేదు, దేవుడు అడుగుతుంటే ఇచ్చేసాం తిప్పుదిపోనేని విసుగుతో లేదండి. సంతోషముగా ఒక్కగానొక్క కుమారుని ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాం ఈ బలిపీఠమును నిర్మించడానికి ఎంతో క్రమశిక్షణ, ఎంతో భక్తిభావం, సహనం కనపరిచాడో. ఏమన్నాడు? ఎక్కడ కనపడుతుంది మనకు? ఉదయాన్నే లేచాడు. 3 దినముల ప్రయాణం. జాగ్రత్త గమనించండి. వెంటనే పక్క ఇంట్లో కాదు, లేక పక్కనే కట్టినటువంటి బలిపీఠం కాదు. 3 దినముల ప్రయాణం అయిపోయి ఇస్సాకును అర్పించడానికి అంగీకరించినాడు. సమర్పణ అనేటువంటిది దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో 4 రకములుగా ఉంటుందండి. సమర్పణ దేవునికి ఇచ్చేటువంటి దానిలో ఏదైనా కానీ, కానుక కానీ, దశంభాగం కానీ, కృతజ్ఞతార్పణ కానీ, ప్రత్యేక అర్పణ కానీ, చివరికి నీ బిడ్డను లేక కుమారుణ్ణి అర్పించడానికైనా ఈ సమర్పణ దాంట్లో 4 మాటలు ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఉదయాన్నే లేచాడు, 3 దినముల ప్రయాణంతో వెళ్ళాడు, ప్రేమతో ఇస్సాకును అర్పించడానికి అంగీకరించినాడు, కట్టెలు పెట్టి శ్రద్ధగా ఆ బలిపీఠమును పేర్చుకున్నాడు, బలిపీఠమును ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ జీవితంలో సమర్పణ బలిపీఠం ఉన్నదా?
నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే బలిపీఠం నీ జీవితంలో కనబడుతున్నదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ సమర్పణ అనేటువంటిది ఒకే విధం కాదండి, 4 విధములుగా ఉంటుంది. ప్రజలు ఏదైనా సమర్పించాలంటే 4 రకములుగా ఆలోచన చేస్తుంటారు. నంబర్ 1 ఏమిటంటే, ఒక్కొక్కటి కండిషనల్ ఆఫరింగ్. అంటే నువ్వు అడిగావు కాబట్టి నీ ఇవ్వాలే, తప్పనిసరిగా వేరే గత్యంతరం లేదు, ఇక వేరే మార్గం లేదు అని తప్పనిసరిగా ఏదో బలవంతముగా ఇచ్చినట్టుగా ఒక్కొక్కసారి కొంతమంది బలి అర్పణ లేక అర్పణ చెల్లిస్తుంటారు. కండిషనల్, షరతుల ప్రకారం. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ఇచ్చి తీరాలే అని ఆజ్ఞను శిరసావించుటకే ఆ బలి అర్పణ అర్పించినట్టుగా మనం గమనిస్తున్నాం. నంబర్ 2, రెండవది ఏమిటంటే పాక్షికముగా, పార్షియల్. దేవుడు 1000 రూపాయలు కానుక, కృతజ్ఞత కానుక అన్నప్పుడు 1000 రూపాయలు ఇవ్వలేము కానీ 200 రూపాయలు ఇస్తామనండి, దాని మీ కింద థ్యాంక్ ఆఫరింగ్ అని రాస్తామనండి, కృతజ్ఞత అర్పణ అని రాస్తామనండి అని కవర్లో పెట్టి పేరు రాసి అక్కడ కింద థ్యాంక్ ఆఫరింగ్ అని రాసి కానుక బిడ్డలో వేసేస్తాం. 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు 1000 రూపాయలు మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు దేవుడు 100 రూపాయలు అడుగుతున్నాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామండి? 10 భాగాలు చేసి 1 భాగం ఇస్తున్నాం. పార్షియల్. అబ్రహాము టోటల్ సరెండర్, టోటల్ కమిట్మెంట్, టోటల్ ఆఫరింగ్. తన ఒక్కగానొక్క కుమారుడు వృద్ధాప్యములో లేక కుమారుడు పుట్టినటువంటి కుమారుడిని ఇవ్వమంటే సంతోషముగా ఇచ్చేశాడు. కనుక ఏదో షరతుల ప్రకారం ఇస్తానని దేవునితో మాట ఇవ్వలేదు. కానీ రెండవది కొద్ది బట్టికి ఇస్తానండి, అంటే 20 సంవత్సరాల ఆయుష్ వచ్చే వరకు, 30 సంవత్సరాల ఆయుష్ వచ్చే వరకు మీరు నా కుమారుని వాడుకోండి, తర్వాత నాకు ఇచ్చేయండి అని పాక్షికమైనటువంటి సమర్పణ చేయలేదు. మూడవదిగా కొంతమంది డిలేడ్ ఆఫరింగ్, ఆలస్యంగా, ఇప్పుడు కాదు వాడు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్తానంటాడు. 25 సంవత్సరం వచ్చిన తర్వాత ఏమంటారంటే, ఇప్పుడు ఈ నిండు యవ్వనంలో ఎక్కిరిస్తాం సార్, పెళ్లి కావాల్సిన వయస్సు, ఉద్యోగం చేసుకోవాల్సిన వయస్సు, కనుక నా కుమారుడు ఎంత హ్యాండ్సమ్ అన్నాడు, ఇప్పుడు కాదులేండి కొంచెం ఏజ్ అయిన తర్వాత 45 సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, ఆలస్యముగా ఇచ్చేటువంటి సమర్పణ కూడా, ఎప్పుడో నీకు ప్రమోషన్ వచ్చింది, ఎప్పుడో 1000 రూపాయలు ఇంక్రిమెంట్ వచ్చింది, 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి కానుక ఇస్తావా? దేవుడు ఇచ్చినటువంటి సందర్భంలోనే అదే సమయంలో దేవునికి ఎప్పుడు అడుగుతాడో దేవుడు అప్పుడు ఇవ్వవలసిన భారం అంటున్నాం. కనుక షరతుల ప్రకారం ఇచ్చేటువంటి సమర్పణ కాదు, లేక పాక్షికంగా కొద్దిగా ఇచ్చేటువంటిది కాదు, ఎప్పుడో దీవించబడితే ఎప్పుడో ఇచ్చేటువంటి సమర్పణ కాదు, కానీ టోటల్ కమిట్మెంట్, టోటల్ ఆఫరింగ్, సంపూర్ణముగా ఇచ్చేటువంటి సమర్పణ. 100 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు వేసే చాలా సులభం. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా 100 రూపాయలు వేయడం సులభమే. 10,000 ఇచ్చినప్పుడు 1000 రూపాయలు వచ్చినప్పుడు కొంచెం కష్టమవుతుంది. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 వేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. 10,000 ఎందుకులే, అయినా ఈ చర్చిలో ఇన్ని వేస్తే వాడెవడో కొట్టేస్తాడేమో, ఎవరో దొంగతనం చేస్తారేమో, దాన్ని నిర్వియోగం చేస్తారేమో అని ఏవేవో ప్రసంగాలు చెప్పి వేసి లాస్ట్గా 1000 రూపాయలు వేసి ముగించుకుంటారు. సమర్పణ, దేవుడు మనల్ని కోరేది సంపూర్ణ సమర్పణ, టోటల్ కమిట్మెంట్, టోటల్ సరెండర్. నిజంగా బోధించేటువంటి నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఇది నేను దేవుడు నన్ను అడిగితే నేను చేయగలనా? ఒక్కగానొక్క కుమారుడు నాకు, ఒకవేళ నా కుమారుని నా సేవకుడా, నీ కుమారుని నా సేవకుడికి పంపిస్తామని అడిగితే నేను ఎంతసేపట్లో తీర్మానం చేసుకుంటాను? షరతుల ప్రకారమా? ఒక 10 సంవత్సరాలు మన కుమారుని వాడుకోండి, తర్వాత వాడు ఉద్యోగం చేసుకోండి అని కండిషన్ పెడుతున్నానా? ప్రియమైన బిడ్డలారా, అది కాదు. కానీ లేకపోతే సేవ, లేకపోతే అదే సమయంలో ఉద్యోగం కూడా చేసుకోవాలనేటువంటి మాట ఉద్దేశం మనం దేవుని దగ్గర బయలుపరుస్తున్నామా? లేకపోతే ఇప్పుడు వద్దులేండి, వృద్ధాప్యంలో రిటైర్మెంట్ తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటాడు కదా, అప్పుడు అని ఆలస్యంగా సమర్పించాలనుకుంటున్నావు ఒకవేళ? కానీ అట్లా కాదు. కానీ అబ్రహాము చేసినట్టుగా సంపూర్ణ సమర్పణ. ప్రభా, నాకు లేక నువ్వు కుమారుని ఇచ్చావు, నువ్వు సేవకు రమ్మంటే సంపూర్ణంగా సంతోషంగా నా కుమారునికి అర్పించగలని నేను చెప్పగలను అనేటువంటి మాట నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ప్రియమైన శ్రోతలారా, ఈ ఆన్లైన్ మీడియాలో వాక్యాన్ని వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి బిడ్డలారా, మన యొక్క కమిట్మెంట్ ఎలా ఉన్నది? అబ్రహాము మనకి ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఈ మాట నేను ముగిస్తున్నాను. సంపూర్ణముగా దేవుడు అడిగిన దానికంటే 2 అంతలు 3 అంతలు సమర్పణ చేసేటువంటి జీవితాలు మనకు ఉన్నవా? మనం పరీక్షించుకుందాం. మొదటి 3 బలిపీఠముల యొక్క అనుభవాలు మనకు కలిగినప్పుడు
దేవుడు సేవకుడైనటువంటి అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు. మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడని మనం అర్థం చేసుకోవలసిన వారమంటున్నాం. ఎక్కడ మొట్టమొదటిగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడో అక్కడే బలిపీఠం కట్టాడు. దానికి ప్రత్యక్ష బలిపీఠం అని పెట్టుకున్నాడు. అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. రెండవ మాట ప్రార్థన బలిపీఠం అనేటువంటి పేరు పెట్టుకోవడానికి రెండవ బలిపీఠం కట్టినాడు. దాని తర్వాత దేవుడు ఆశీర్వదించిన విధానం జ్ఞాపకం చేసుకుని మరొకసారి ఆయనకు బలిపీఠం కట్టి ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాద బలిపీఠం అని పేరు పెట్టుకున్నాడు. చివరిగా తన్ను తాను సమర్పించుకున్నటువంటి, తన కుమారుని అడిగితే కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధపడి బలి అర్పణ చేసినటువంటి సమర్పణ బలిపీఠగా ఆ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ చివరి మాట జ్ఞాపకం చేసుకుని తన జీవితంలో మనకు గొప్ప మాదిరిని ఉంచిపోయాడు. మన సమర్పణ ఎలా ఉన్నదండి? కండిషనల్గా ఉన్నదా? షరతుల ప్రకారం ఉన్నదా? లేక పార్షియల్గా, లేక పాక్షికంగా కొద్ది మట్టుకే ఉన్నదా? లేక ఎప్పుడో ఆశీర్వదించబడ్డాము, ఎప్పుడో ఆయనకు సమర్పణించామా? అట్లా కాదు. కానీ టోటల్ సరెండర్, టోటల్ కమిట్మెంట్, సంపూర్ణటువంటి అర్పణ మనం చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకొని లేక మోకరించి మీరున్న చోటే, ప్రభువా మీరు నన్ను ఎన్నో విధములుగా ఆశీర్వదించారు, నేను నీకు బదులుగా ఏమి ఇచ్చాను ప్రభు? అబ్రహాం జీవితాన్ని మా ముందు పెట్టారు. ఎంత ఉన్నతమైన సమర్పణ చేశాడో నాతో మీరు మాట్లాడినారు, నన్ను దీవించినారు, మీకు వందనాలని అనేటువంటి తీర్మానాన్ని పిలుస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ఎన్నెన్నో విధములుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించినారు. ఎన్నో పరిపరి విధాలుగా మీరు మమ్మను ఉజ్జీవింపజేశారు. అనేక మేళ్లతో నింపినారు. లెక్కింపలేని ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు. లెక్కకు మించిన దీవెనలు మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు మీరు ఇచ్చారు. కానీ మేము బదులుగా మమ్మల్ని మీకు ఎక్కడ మీరు ప్రత్యక్షమయ్యారో అక్కడ మేము బలిపీఠం కట్టుకున్నామా? ఎక్కడ మీరు మాతో మాట్లాడినారో మేము అక్కడ ప్రార్థించి ప్రార్థన బలిపీఠం కట్టుకున్నామా? కృతజ్ఞతార్పణలు చెల్లించినామా? మీరు అడిగినది మేము నీకు ఇవ్వగలిగినామా? ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకున్నానికి ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు, ఈ సందేశం కొరకు నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఎక్కడెక్కడ ఉండి ఈ వాక్యం విన్నారు? తర్వాత కూడా నా తండ్రి రాబోయే వారంలో ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎన్ని మార్లు చూస్తున్నారు, వారందరినీ మీరు దర్శించి వారితో మాట్లాడమని ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరూ బలిపీఠం కట్టుకొని మిమ్మల్ని ఆరాధించాలని, మీతో మాట్లాడించే సంభాషించేటువంటి ప్రార్థనా బలిపీఠం, మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించేటువంటి కృతజ్ఞత బలిపీఠం కట్టుకోవాలని మీరు మాకు ఆదేశించినట్టుగా మేము గమనిస్తున్నాం. అలాగా అందరినీ ఒప్పుదలలోకి నడిపించి దీవించమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుస్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమెన్.